హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం నైసిప్ ట్యాబ్లెట్ గురించి ఫుల్ రివ్యూ చేయబోతున్నాం. నిమిసిలైడ్ ట్యాబ్లెట్ 100 mg. ఈ డ్రగ్ అనేది ముఖ్యంగా పెయిన్ రిలీఫ్ కోసం చిన్న ఫీవర్స్ ఉంటే తొలగించడం జరుగుతుందన్నమాట. అలాగే హెడేక్, వన్ సైడ్ హెడేక్ ఉన్నవారు కూడా దీన్ని వాడచ్చు. దానివల్ల ఈ డ్రగ్ అనేది తగ్గించడం, ఆ పెయిన్ని తగ్గించడం చేస్తుంది. అలాగే ఈ ట్యాబ్లెట్ని సిప్లా కంపెనీస్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. 40 రూపీస్ పర్ 10 ట్యాబ్లెట్స్. సో ఇది దీని యూజెస్ అనమాట. ఎటువంటి నొప్పులనైనా ఇది తొలగిస్తుంది. అలాగే దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే చిన్న వామిటింగ్స్ రావడం, డిజీనెస్, కళ్ళు తిరగడం, స్టమక్ పెయిన్ ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని ఆపేయడం చాలా మంచిది. సిప్లా ఇది ఒక మంచి కంపెనీ, మనందరికి తెలిసిందే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందరిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కామన్గా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకో ట్యాబ్లెట్, నిమిసిలైడ్ ట్యాబ్లెట్ నో దరత్ పేరుతో సిప్లా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇది నో దరత్ పేరుతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది సిప్లా. అలాగే దీన్ని నైసిప్ పేరుతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇందులో చూస్తే సేమ్ డ్రగ్, నైసిప్లో ఏమైతే డ్రగ్ ఉందో ఈ నోదర్త్లో కూడా అంతే డ్రగ్ ఉంది, 100 mg. కాకపోతే 15 ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది పర్ స్ట్రిప్కి 57 రూపీస్. ఇక్కడ మీరు చూడొచ్చు, సేమ్ డ్రగ్ అంటే సేమ్ యూజెస్, సేమ్ సైడ్ ఎఫెక్ట్స్. అర్థమైందా? సిప్లా. అలాగే ఇంకొకటి సేమ్ డ్రగ్ నిమిసిలైడ్ ట్యాబ్లెట్ 100 mg డాక్టర్ రెడ్డిస్ కంపెనీస్ వారు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది నైస్ పేరుతో. ఓకేనా? సేమ్ డ్రగ్. అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నేను చేసిన ప్రతి వీడియోలో మీరు చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా డ్రగ్ మరియు కంపెనీని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మీరు ట్యాబ్లెట్ కొనేటప్పుడు డ్రగ్ని మరియు కంపెనీని మాత్రమే చూసుకోండి. అలాగే ఈ నిమిసిలైడ్ అనేది 12 years ఏజ్ కన్నా తక్కువ ఉన్న వారికి దీన్ని ఇవ్వకూడదు. అప్పట్లో లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేవి. దీన్ని ఎక్కువగా ఓవర్ డోస్ చేసిన వారికి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. దీన్ని అలాగే ఓవర్ డోస్ అనేది చేయకూడదు. యాజ్ ప్రిస్క్రిప్షన్ మీద మీకు ఎంత ఇస్తారో అంతే పిల్స్ మాత్రం వేసుకోండి. ఓవర్ డోస్ చేస్తే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం నిమిసిలైడ్ ట్యాబ్లెట్స్ 100 mg గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుదిరితే మరిన్ని పెయిన్ ట్యాబ్లెట్స్ గురించి చేశాను, అవి కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.